హెచ్ఐవి ఎయిడ్స్ ఒకరి నుంచి మరొకరికి లైంగిక సంబంధాలు సిరంజీల వాడకం ద్వారా వ్యాపించే ఒక ఘోరమైన వ్యాధి. ఒక్కసారి గనక ఎయిడ్స్ వచ్చిందంటే ఇక దాన్ని తగ్గించడం సాధ్యం కాని పని. అలాంటి వారు జీవితాంతం మందులు వాడుతూ ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకుంటూ ఉండాలి. అందుకు అనుగుణంగా పలు జాగ్రత్తలు కూడా పాటించాలి. అయితే మీకు తెలుసా, మన దేశంలో మొదటిసారిగా ఎయిడ్స్ వ్యాధిని ఎవరు గుర్తించారో? ఆమె ఒక మహిళ. ఆమె పేరు డాక్టర్ సునితి సొలోమన్. గత 30 సంవత్సరాల క్రిందట మొదటిసారిగా మన దేశంలో ఈమె ఎయిడ్స్ పరీక్షలు చేసి పాజిటివ్ కేసులను గుర్తించారు. డాక్టర్ సునితి సొలోమన్ది మహారాష్ట్ర చికాగోలోని కుక్ కౌంటీ హాస్పిటల్లో అప్పట్లోనే ఎంబీబీఎస్ విద్యను అభ్యసించారు. అనంతరం మద్రాస్ మెడికల్ కాలేజ్లో పీజీ చేశారు. అప్పుడు ఆమె తీసుకున్న సబ్జెక్ట్ మైక్రోబయాలజీ. ఆ తర్వాత అదే కాలేజ్లో మైక్రోబయాలజీ ప్రొఫెసర్గా కూడా చేరారు. ఈ క్రమంలోనే ఆమె తమిళనాడులోని ఓ క్రిస్టియన్ కుటుంబానికి చెందిన డాక్టర్ సొలోమన్ విక్టర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ఇలాంటి సాహసాన్ని చేశారంటే ఎంత ధైర్యం ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 1986లో అంటే గత 30 ఏళ్ల కిందట మన దేశంలో హెచ్ఐవి ఇన్ఫెక్షన్ బాగానే వ్యాపిస్తుందన్న వార్త సంచలనాన్ని సృష్టించింది. దీంతో డాక్టర్ సునితి ఆ దిశగా తన రీసెర్చ్ను చేపట్టింది. 100 మంది సెక్స్ వర్కర్లకు చెందిన బ్లడ్ శాంపిల్స్ను సేకరించి సొంతంగా పరీక్షలను నిర్వహించింది. ఈ క్రమంలో ఆ 100 మందిలో మొత్తం 6గురికి హెచ్ఐవి పాజిటివ్ అని తేలింది. 6 మందిలో 13 ఏళ్ల బాలిక కూడా ఉండడం గమనార్హం. ఆమెను బలవంతంగా వేశ్య వృత్తిలో దింపడంతో అలా ఎయిడ్స్ సోకింది. అలా డాక్టర్ సునితి మన దేశంలో ఎయిడ్స్ను గుర్తించిన తొలి డాక్టర్గా పేరుగాంచింది. అయితే డాక్టర్ సునితి అంతటితో ఆగలేదు. ఎయిడ్స్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అదే కాలేజ్లో తన తండ్రి జ్ఞాపకార్థం వైఆర్ గైటొంటే సెంటర్ ఫర్ ఎయిడ్స్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ను ఏర్పాటు చేసింది. దాని ద్వారా ఎయిడ్స్ పై ప్రజల్లో ఒక అవగాహనను కల్పించింది. వారికి మందులు ఇవ్వడం, సలహాలు, సూచనలను తెలియచేయటం, చికిత్స చేయటం చేసేది. అందుకు ఆమె ఎలాంటి ఫీజును తీసుకునేది కాదు. తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా ఆమె అలా అందరికీ సహాయాన్ని అందించేది. అనంతరం ఆమె ఎయిడ్స్ పై ఇంకా విస్తృత ప్రచారం నిర్వహించేందుకు అప్పట్లో కేంద్ర ప్రభుత్వానికి లేఖలను కూడా రాసింది. ఈ క్రమంలోనే ఎయిడ్స్ పై ప్రచారం నిర్వహించే పలు బోర్డుల్లో ఆమె సభ్యురాలిగా చేరింది. కాగా ఆమె నెలకొల్పిన వైఆర్ గైటొంటే సెంటర్ ద్వారా కొన్ని వేల మంది ఎయిడ్స్ రోగులకు సేవలను అందించింది. దీంతో ఆమెకు పలు రకాలైన అవార్డులు, రివార్డులు కూడా లభించాయి. 2012లో ఆమెకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రకటించింది. 2015 జూలై 28న ఆమె మృతి చెందారు. అయినా ఎయిడ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించడంలో ఆమె రూపొందించిన గైడ్లైన్స్ ను ఇప్పటికీ ప్రభుత్వాలు పాటిస్తున్నాయంటే ఆమె ప్రతిభ ఎలాంటిదో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఎంతో మంది ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసిన డాక్టర్ సునితికి నిజంగా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.